అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మా సోనిగాడు అప్పుడప్పుడు అలుగుతదనమాట. ఏమన్నా తినిపిస్తేనే తింటది. ఫుడ్ తినకపోతే ఆయాస పడతదని బతిలాడి తినిపియాల్సొస్తదనమాట. మురుకులంటే మస్తు ఇష్టం మా సోనియానికి. ఇంక మేము పండగకి ఎక్కడ పోలేదు. పండగ రోజైతే ఇట్లా బార్బిక్యూ చేసుకున్నాము. ఎంతమందికి బార్బిక్యూ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయరబ్బా. వీడియో లాస్ట్ వరకు చూడరబ్బా. ఇయాల ఒక మంచి స్టోరీ చెప్దామని వచ్చేసిన. ఇంగ ఈరోజు కీన్వా, సామలు, రైసు ఒక గంట సేపు నానబెట్టేసి రైస్ వండేసిన అనమాట. ఇట్లా కూడా వండుకోవచ్చు అనేది ఈ రోజే తెలిసిందబ్బా నాకు. స్టోరీ ఏందంటే ఒక రాజు మంత్రి మాట విని రాజ్యాలన్నీ జయిస్తాడనమాట. మంత్రి ఏం చెప్తాడంటే, నువ్వు ఇక్కడ రాజ్యాలన్నీ జయిస్తే నీకు స్వర్గంలో ఒక కొండ ఉంటది. ఆ కొండ మీద పేరు రాసుకోవచ్చు అని చెప్తాడనమాట. రాజ్యాలన్నీ జయించేసి రాజు అయితే స్వర్గంలోకి వెళ్ళిపోయి కొండ మీద పేరు రాద్దామని చూసేసరికి అక్కడ అందరి పేర్లు నిండిపోతాయి. రాజు తన పేరు ఎక్కడ రాసుకోవాలో అర్థం కాక బట్టలు నడితే ఏదైనా ఒక పేరు జరిపేసి రాసుకోమని చెప్తారన్నమాట. ఈ స్టోరీ మీకు అర్థమైతే ఈ స్టోరీలో నీతి ఏందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. ఈ స్టోరీ మా తమ్ముడు నా కోసం చెప్పిండు, నేను మీకోసం చెప్పిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.